మేడారం మహాజాతర రేపు ప్రారంభం కానుంది. మహాజాతర ఘట్టంలో ప్రత్యేకతగా నిలిచే పగిడిద్దరాజును గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుమ మేడారానికి బయలుదేరారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర జరగబోతున్న తరుణంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు వేడుకల్లో పాల్గొనబోతున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో పగిడిద్దరాజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలోని గిరిజన పూజారులు భక్తి శ్రద్ధలతో పగిడిద్దరాజుకు పూజలు చేశారు. పగిడిద్దరాజు ఆలయంలో గిరిజన సాంప్రదాయ రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మేడారానికి పగిడిద్దరాజు బయలుదేరాక జాతర ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. పగిడిద్దరాజును కొలిచే కోయదరులు వారి సంస్కృతికి అద్దం పట్టేలా ఇవాళ మేడారానికి పంపారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5 ముత్తైదువులను పంపించి గుడిని శుద్ధి చేయించారు. తలపతి అయిన పెనక వంశీయుల దగ్గరకు వెళ్లి పనిముట్లను శుభ్రం చేసి ముగ్గులు వేశారు. దేవుడికి సంబంధించిన పడిగెలను శుద్ధి చేసి శివశక్తుల మధ్య గుడి చుట్టూ ఊరేగించి అనంతరం అరణ్యంకుంట మేడారానికి పగిడిద్దరాజును గిరిజన పూజారులు కాలినడకన తరలిస్తున్నారు. ఇక మేడారంలో సమ్మక్కతో వివాహమనంతరం తిరుగు పయనం అనంతరం మరుపెళ్లి జాతరను పూనుగొండ్లలో ఘనంగా నిర్వహిస్తారు. ఇక పూర్వం నుంచే పూనుగొండ్లలో పగిడిద్దరాజును కొలుస్తున్నారు. గిరిజనుల కొంగు బంగారంగా కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా 1986 నుంచి మేడారానికి పగిడిద్దరాజును తరలిస్తున్నారు. అంతకుముందు పగిడిద్దరాజును గ్రామంలోనే కొలిచేవారు. పూనుగొండ్లలో వెలిసిన పగిడిద్దరాజు తన భార్య సమ్మక్క మేడారంలో కొలువు తీరిందనేది పూనుగొండ్ల కొత్తగూడ ఏజెన్సీ ఆదివాసీల విశ్వాసం. దీంతో అప్పటి ఆదివాసీలు మేడారానికి వెళ్లి సమ్మక్కను పూనుగొండ్లకు పంపాలని కోరగా దీనికి స్పందించిన పెద్దలు బంగారం ఇచ్చి తీసుకెళ్లాలని సూచించారు. అంత స్తోమత తమ వద్ద లేదని చెప్పి సమ్మక్కను అక్కడే ఉంచాల్సి వచ్చిందని పూర్వీకులు ఇప్పటికీ చెబుతున్న కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుండగా పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి తరలించే కార్యక్రమాన్ని గిరిజన పూజారులు చేపట్టారు. ఇక మహాజాతర నేపథ్యంలోనే పగిడిద్దరాజు దేవాలయానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా ఆలయం ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. గుట్టకు వెళ్లేలా ప్రత్యేక రహదారిని నిర్మించడం, బలిచ్చే గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, భక్తుల కోసం తాగునీరు, కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. నూతనంగా పగిడిద్దరాజు సమ్మక్క సారలమ్మ గద్దెలను ఏర్పాటు చేశారు. ఇక మేడారం మహాజాతరకు గణపురం మండలం నగరంపల్లి నుంచి సమ్మక్క ఆడబిడ్డ లక్ష్మీదేవర పయనమవుతోంది. వనదేవత సమ్మక్క సారలమ్మ చెంతకు చేర్చడానికి నాయకపోడ్ పూజారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతరకు నగరంపల్లి నుంచి నాయకపోడ్ల ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవర, పోతురాజు, కిష్టస్వామి దేవతల ప్రతిమలను తీసుకుని మేడారం వెళ్తారు. వారం రోజుల పాటు కాలినడకన దట్టమైన అడవి ద్వారా పయనించి తల్లుల దగ్గరకు చేరుకుంటారు. సమ్మక్క సారలమ్మలతో పాటు లక్ష్మీదేవర, పోతురాజు, కిష్టస్వామి దేవతలు పూజలు అందుకున్న తర్వాత నాయకపోడ్ జాతర ముగిసే సమయానికి నగరంపల్లికి పయనమవుతారు. ఈ క్రమంలో నాయకపోళ్లు గిరిజన దేవతలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీదేవరను నాయకపోడులు 70 ఏళ్ల నుంచి మేడారం తీసుకొస్తున్నారు. ఇది పూర్వీకుల ఆచారంగా గిరిజనులు భావిస్తున్నారు. ఇక ఆదివాసీ నాయకపోడు సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వనజాతర తొలి దర్శనంగా ములుగులో వెలుసులుతున్న గట్టమ్మ తల్లికి ఎదురు కోడిపిల్ల పండుగను గిరిజనులు నిర్వహించారు. నాయకపోళ్ల ఆచార వ్యవహారాల మేరకు డప్పు చప్పుళ్లు, లక్ష్మీదేవర నృత్యాలు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో ములుగులోని గట్టమ్మకు ఎదురు కోడిపిల్ల పండుగ చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే భక్తులు తొలుత గట్టమ్మను దర్శించుకుంటే క్షేమంగా వెళ్లి లాభంగా వస్తారు అనేది గిరిజనులు, మేడారం భక్తుల విశ్వాసం. మహాజాతర ప్రారంభానికి ముందే పగిడిద్దరాజు కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పయనమయ్యారు. సమ్మక్క ఆడబిడ్డ లక్ష్మీదేవర నగరంపల్లి నుంచి మేడారం చేరుకోవడం ఆనవాయితీ. అయితే అదే సమయంలో మేడారంలో మండమెలిగే పండుగ నిర్వహించడంతో మేడారం జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. దీనికోసం మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర తొలి అంకానికి తెరతీస్తారు. సమ్మక్క ఆలయంలో సిద్ధబోయిన చందా వంశీయులు, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో గిరిజన మహాకుంభమేళా మేడారం జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. హలో, ఎక్కడున్న గాయత్రి గారు?